టిఫిన్ ఐటమ్ అయిపోయింది కదా, మొక్కలు నాటాను. ఎలా ఉన్నాయో అని చూస్తున్నాను. ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలు అవి. ఇవేమో మారేడు చెట్లు. గింజలన్నీ ఒకచోటే నాటాను, వస్తాయో రావని. బాగానే మొలిసినాయి. ఈ రోజైతే మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. వెదర్ అంతా కూల్ అయిపోయింది. మొక్కలన్నిటికీ ప్రాణం వచ్చినట్టుంది, హాయిగా ఉన్నాయి. అల్లం చట్నీ బాగుంటుంది ఇడ్లీలోకి. కాదే పల్లి చట్నీ కూడా చేయాలని అన్నీ వేపుకొని పెట్టుకుని కొన్ని కరివేపాకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి, బాగుంటుంది చట్నీ. జొన్న ఇడ్లీలు అయితే అయిపోయినాయి. మాకు ఇవే నచ్చి ఇవే వేసుకుంటున్నాం, ఇంకా మామూలు ఇడ్లీలు వేసుకోవట్లేదు. ఇవే బాగున్నాయి. ఇంకా లంచ్లోకి రైస్ అయితే పెట్టేసుకుని మామిడికాయలు ఉన్నాయి, పాడైపోయి చూస్తే ఇలా జ్యూస్ చేసేసుకుంటే బాగుంటాయి. ఇలా పండి మామిడికాయలతో కానీ పచ్చి మామిడికాయలతో కూడా జ్యూస్ బాగుంది. కొన్ని పాలు పోసి షుగర్ వేసి అవి ఇంకా పుల్ల పుల్లగా తీగా చాలా బాగున్నాయి. ఇది కూడా బాగుంటుంది. యాడ్స్లోను సోషల్ మీడియాలో ఇలా వస్తుంటుంది కదా, మ్యాంగోని ఇలా కట్ చేసి నైఫ్తో పీసెస్లా ఫ్లేవర్లా కట్ చేయడం. నేను కూడా కట్ చేశాను అలాగే. డెకరేషన్లో అందరూ ఇలాగే కట్ చేసుకుంటూ ఉంటారు కదా, ఆ చిన్నపిల్లలు కూడా కట్ చేస్తారు. కానీ తినడానికి జ్యూస్ చేయడానికి అయితే ఉపయోగపడవు కదా, ముక్కలు కట్ చేసేసుకున్నాను తొక్క తీసేసి. జ్యూస్ చేసుకుంటూ మధ్యలో కూర కూడా వండుకుంటున్నాను. ఇంకా ఆ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కొన్ని పాలు షుగర్ వేసి మిక్సీ వేసేసుకున్నాను. ఆ కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని జ్యూస్ పైన వేసుకుంటే చూడటానికి బాగుంది. మధ్య మధ్యన తగులుతున్నా కూడా తాగడానికి బాగా అనిపించింది. ఇంకా కూరలో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అవన్నీ వేసేసుకున్నాను, కారం, సాల్ట్. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా తిందాములని చెప్పి పెట్టుకున్నాము. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. మొన్న మ్యాంగో మురబ్బా ఆంటీ తీసుకుంటానని చెప్పి తీసుకున్నవాడు. వాళ్ళ చెట్టుని పనసకాయలు కోసారంట. కొన్ని పనసతొనలు తీసుకుని వచ్చాడు. మనం తినరా అంటే తిన్నాను అన్నాడు. సరేలేరా అని మేమైతే తినేసాము. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కింద సమోసాలన్నా చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం మైదా పిండిని చపాతీ పిండిలాగా కలుపుకుంటున్నాను. ఒక స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకుని పెట్టుకోవాలి. కాసేపు ఒక 10 minutes అలా పక్కన పెట్టుకుంటే కొంచెం స్మూత్గా మెత్తగా సాఫ్ట్గా అయ్యిద్ది. ఎంత వీలైతే అంత చపాతీలాగా చేసుకోవాలి పలుసగా. వాటిని 10 seconds ఒకవైపు 10 seconds ఒకవైపు కాల్చుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు చపాతీలాగా. అలా పిండంతా చపాతీలు చేసేసుకోవాలి. వేసుకున్న చపాతీలన్నీ ఒకదాని మీద ఒకటి వేసి సైడ్లన్నీ కట్ చేసేసుకుని లైన్గా అలా సమోసాకి కావాల్సిన షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. అడ్జస్ట్లు కట్ చేసిన వాటిని ఫ్రై చేసేసుకుంటే సమోసాల ఫిల్లింగ్ కోసం పనికొస్తుంది. సమోసా స్టఫింగ్ కోసం ఆనియన్స్, సాల్ట్, కారం వేసుకున్నాను. ఆ ఫ్రై వేసుకున్నాను. చాట్ పౌడర్ వేసుకున్నాను. ఇంకా కొన్ని అటుకులు తడుపుకుని కూడా వేసుకోవాలి. నేను వేయలేదు, ఆనియన్స్ సరిపోతేలానే వేయలేదు. ఇంకా
స్పూన్ మైదా పిండిని కొన్ని వాటర్ వేసుకుని అలా క్రీమ్ లాగా కలిపి పెట్టుకోవాలి. సమోసా షేప్ లాగా ఇలా పెట్టుకున్న తర్వాత వాటిని అతికించుకోవడం కోసం ఆ క్రీమ్ ఉపయోగపడుతుంది. ఇలా మొత్తం అన్ని సమోసాలు చేసుకుని పక్కకు పెట్టుకుని అన్నీ చేయటం అయితే అయిపోయింది. ఇది డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ బాగానే కాగి ఉండాలి. మొత్తానికి సమోసా అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా తయారైపోయినాయి.